like when we are writing SEO articles, so we should follow multiple steps. First, step one ఏంటి? First we should understand what is the topic you are taking. టాపిక్. టాపిక్ ఎప్పుడు కూడా ఎక్కడికి తీసుకుంటాం మనము? మేబీ పాసిబుల్లీ లైక్ మనకు ఫ్రీగా వస్తుంది కాబట్టి గూగుల్ ట్రెండ్స్ నుంచి తీసుకుంటాం. ఓకే. గూగుల్ ట్రెండ్స్ అని ఒకటి ఉంటుంది. గూగుల్ ట్రెండ్స్‌లోకి వెళ్ళి ఇప్పుడు మన బిజినెస్ ఏంటి? మనది ఎక్స్‌వైజెడ్ బిజినెస్ అనుకో. ఇప్పుడు మనము వీఆర్ వర్కింగ్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ కంపెనీ అనుకోండి. గూగుల్ ట్రెండ్స్‌లోకి వెళ్ళి వెబ్ డెవలప్మెంట్ కంపెనీ గురించి ఏం ట్రెండ్ ఉందో అది రాయాలంటే ఫస్ట్ అదే రాయాలని రూల్ ఏం లేదు. కానీ మనం ఎవ్రీడే వి షుడ్ పెర్ఫార్మ్ సర్టెన్ ఎస్సీఓ. ఓకే. ఏదైనా ఒక ఆర్టికల్ రాయాలి, ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు మన టెక్నాలజీకి సంబంధించి మనం చేసే పనుల్లో ఏం ట్రెండ్ నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి. సో, గూగుల్ ట్రెండ్స్ ఎప్పుడైనా చూసారా? సో, గూగుల్ ట్రెండ్స్ అని ఒక సైట్ ఉంటుంది. ఓకే. దానిలో రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ ట్రెండింగ్ నౌ, వాట్ ఈస్ ట్రెండింగ్ నౌ కొడితే ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఏం ట్రెండ్ అవుతుందో అది వస్తుంది మనకి ఇక్కడ. ఈరోజు ఇప్పుడు మనం ఒక న్యూస్ ఛానల్ అనుకోండి. సో, వి రైట్ అబౌట్ దిస్ వన్ ఆస్ట్రేలియన్ మెన్స్ క్రికెట్. దీనికి సంబంధించి రాస్తే ఇప్పుడు దీనికి 500K ప్లస్ 1000 టైమ్స్ పెరిగింది 21 అవర్స్. అలా మనం కిందికి వెళ్తూ ఉంటే వీ కెన్ సీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. న్యూస్ అయితే మనం వీఆర్ రైట్ వర్కింగ్ ఆన్ వాట్ మనం దేని మీద వర్క్ చేస్తున్నాం, టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ మనం ఏది కావాలన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ చేయండి, మీకు అర్థం అవుతుంది. ఓకే. సో ఇంకా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్స్ షో యాక్టివ్లీ ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేస్తే అర్థమవుతుంది. అలా కాకుండా మీరు ఏమైనా సెర్చ్ చేయాలనుకున్నారు అనుకోండి. సెర్చ్ చేద్దాం ఒక టర్మ్ వెబ్ డెవలప్మెంట్. దీని ట్రెండ్ ఎలా ఉందో చెప్తుంది మనకి. సెర్చ్ వాల్యూమ్ ఇక్కడ 100 వాల్యూమ్ ఉంది అంతే. వెబ్ డెవలప్మెంట్ అనేది వాల్యూమ్ ఫాస్ట్ 12 మంత్స్ ఇండియాలో ఎలా ఉందో చెప్తుంది మనకి. యూ కెన్ టేక్ సమ్ కీవర్డ్స్. ఆ కీవర్డ్ యూస్ చేసుకొని యూ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ బెస్ట్ నౌ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? కెన్ సెలెక్ట్ కంట్రీ. ఏ కంట్రీలో ఏం ట్రెండింగ్ అవుతుందో యూ కెన్ క్రాస్ చెక్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ హోమ్ పేజ్లోకి వచ్చి ఎక్స్ప్లోర్ చేసాం అనుకోండి. సరే ఈ రోజు ఇది ఓవరాల్ పీరియడ్ కదా. ఫాస్ట్ డే సెర్చ్ చూస్తే ఇలా మనకి ఇలా ఉంది. ఫాస్ట్ అవర్ ఎట్లా ఉంది, ఫాస్ట్ 5 years ఎట్లా ఇంక్రీజ్ అయింది. ఇంత ఇంత లాంగ్ టైం ఎవరు తీసుకోరు. ఇదంతా పర్ డే సెర్చ్ వాల్యూమ్ అనుకోవాలి. ఇంకా మనం అంతా వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ యూ కెన్ గివ్ యూఐ యూఐ దీని గురించి నేను ఆర్టికల్ రాసిన అనుకోండి. యూఐ ఎంత ఉంది, యూఐ ఆర్ యూఎక్స్. సో యూ కెన్ సీ దట్ అంతకుముందు వెబ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉండి తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు యూఐ యూఎక్స్ అనేది ఈ రీసెంట్ టైమ్స్లో ఇట్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. ఇప్పుడు మనం రామ్ చరణ్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నాం. రామ్ చరణ్ ఇండియన్ యాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్. ఈ రోజు ఏం లేదు బస్. టు రైట్ ఏం ఆర్టికల్ రాయాలంటే మనకు తెలియదు దాని గురించి. కానీ అదే ఈ రోజు మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఏదైనా ఒక ఆర్టికల్ ఇష్యూ ఉంటే ఇప్పుడు దానికి సంబంధించింది మనం కీవర్డ్ రాస్తాం. ఓకే. సో సీసీటీవీ ఉంది అనుకోండి. హౌ టు క్రియేట్ ఆర్టికల్ ఆన్ దాట్. సీసీటీవీ ఇవన్నీ ఇలా ఉన్నాయి. సో దానికి సంబంధించి మనం ఏం చేయొచ్చు, ఈ రోజు ఏం రాయొచ్చు, వర్కౌట్ అవుతుందా లేదనేది వీ కెన్ క్రాస్ చెక్. ఓకే. ఇది మనకి ట్రెండ్ ఇస్తుంది. ట్రెండ్ ఎప్పుడు కూడా వాడు ఇచ్చే ట్రెండ్ నుంచి మనం తీసుకొని ఒక ఆర్టికల్ రైటప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఏం లేదు మనకి క్లౌడ్ తీసుకున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్. ఏం బస్ లేదు ఇక్కడ. ఓకే. సో పేజెస్ 50 తీసుకున్నాం.
క్రికెట్ అన్నా అనుకో. సో ఇంత క్రికెట్ గురించి ఉంది. మేబీ మర్డర్ అన్నాం అనుకో. నాట్ గెటింగ్ ఎనీ. సో categories wise చెక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ట్రెండ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అండ్ టాప్ వాల్యూస్ వస్తూ ఉంటాయి అనమాట మనకి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ గూగుల్ ట్రెండ్స్. కాబట్టి దీనికంటే మనకి ఏం కావాలి, సర్చ్ వాల్యూమ్ చెక్ చేసుకోవాలంటే కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళాలి మనం. ఇది టు అండర్స్టాండ్ వాట్ ఈస్ న్యూ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్, అంతే ట్రెండ్స్ అనేది. ఇది ఒక్కటే కాదు, దీనిలాంటివి మనకి చాలా ఉంటాయి. గూగుల్ ట్రెండ్స్ ఒక్కటే కాదు. గూగుల్ ట్రెండ్స్ మోర్ రిలవెంట్ అని అంటే, ఎందుకంటే అందరు గూగుల్ సెర్చ్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి. కానీ ఇండియాలో ఒక ఇక్కడే, ఇండియాలో కొన్ని మెయిన్ కంట్రీస్లోనే గూగుల్ సెర్చ్ ఎక్కువ యూజ్ చేస్తారు. చైనాలో అనుకోండి గూగుల్ ఉంటుంది, యాండెక్స్ అని ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ మనకి మైక్రోసాఫ్ట్ వాడుతుంటారు కాబట్టి బింగ్ సెర్చ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళు మైక్రోసాఫ్ట్ డివైసెస్ ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి. సో ఎనీహౌ గూగుల్ ట్రెండ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఇది తర్వాత ఇప్పుడు మనం యాడ్స్లోకి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు మీకు ఒక ప్లాన్ ఉంది, మీరు ఒక ప్రోడక్ట్ మీద ఏంటో మనం మార్కెట్ చేయాలి. సో ఫస్ట్ ఎస్ఈఓ చేయాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే వాట్ వీఆర్ గోయింగ్ టు రైట్, దేని గురించి మనం రైటప్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రోడక్ట్ ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ట్రైన్ పీపుల్ ఆన్ రియాక్ట్ జేఎస్ అనుకున్నాం అనుకోండి. సో రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ అనేవి నా కీవర్డ్స్, అంతే కదా. రియాక్ట్ జేఎస్ నేను ఆన్లైన్లో చేస్తానా ఆఫ్లైన్లో చేస్తానా, మేబీ ఆన్లైన్ అనుకోండి. ఓకే, లేదా రియాక్ట్ జేఎస్ కోర్స్ ట్రైనింగ్, ఇది నా కీవర్డ్ అక్కడ. నేను ఇప్పుడు నాలుగు రాస్తాను, 4 ట్రైనింగ్స్ ఇస్తాను. మెర్న్ స్టాక్ మీద ట్రైనింగ్ ఇస్తాను. ఎం అంటే మోంగోడిబి ట్రైనింగ్ ఆన్లైన్. తర్వాత ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్కి ట్రైనింగ్ ఆన్లైన్. ఆర్ అంటే రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ ఆన్లైన్. ఏంటంటే నోట్ జేఎస్ ట్రైనింగ్ ఆన్లైన్. ఇలా మనం అవి మన కీవర్డ్స్ అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్ రాస్తేనే కదా మనకి ఆన్లైన్ మన దగ్గరికి కస్టమర్ రీచ్ అయ్యేది నెట్లో సెర్చ్ చేసినప్పుడు. ఇలా కావాలంటే ఫస్ట్ మనం కీవర్డ్ ప్లానర్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసి మనకి టూల్స్ ఉంటాయి. గూగుల్ యాడ్స్ ఓపెన్ చేసినప్పుడు దానిలో టూల్స్ ఉంటాయి. టూల్స్లోకి వెళ్ళి ప్లానింగ్లోకి వెళ్ళాలి, కీవర్డ్ ప్లానర్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ కీవర్డ్ ప్లానర్. మీకు తెలిసిన కీవర్డ్స్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి మనం. ఇది ఉందనుకుంటే డిస్కవర్ న్యూ కీవర్డ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు తెలిసిన కీవర్డ్స్, ఇప్పుడు మనం ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్ చెప్పండి, మీరు రాస్తున్నాం I-20 అబ్రాడ్ కదా, రావు సైడ్ లో ఏం చెప్తాను, EB1 అయిపోయింది అనుకున్నాం, ఆల్రెడీ చేసేసాం మనం. సరే EB1 ఆర్టికల్ పబ్లిషింగ్ చేస్తాం అనుకున్నాం, లేదా ఐర్లాండ్కి వీసాని ప్రమోట్ చేద్దాం. ఓకే, స్టడీ ఇన్ ఐర్లాండ్. ఓకే, సో ఒకటి స్టడీ ఇన్ ఐర్లాండ్. ఇంకేం చేయొచ్చు మనం, స్టడీ ఓవర్సీస్ అనేది కాదు కదా, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇన్ ఐర్లాండ్. ఈ రెండే మనకు తెలుసు, ఇంకేం తెలియదు అనుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు ఇచ్చేసి మనం ఇప్పుడు ఏంటి మనది రావ్ సైడ్.com ఇచ్చేసి మనం గెట్ రిజల్ట్స్ కొట్టామనుకో, మనకి ఇక్కడ కీవర్డ్ సెర్చ్ డీటెయిల్స్ వస్తాయి కింద. ఇవన్నీ మనకి ఇచ్చే కీవర్డ్స్ ఎలా ఉన్నాయి, ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో చూస్తాం మనం. ఓకే, ఇప్పుడు మనకి రాయాల్సిన ఆర్టికల్ ఏంటి, ఐర్లాండ్ ఎడ్యుకేషన్ గురించి రాయాలి. సో ఇంకో కీవర్డ్ ఏమైనా పెట్టాలనుకున్నాం అనుకోండి, సో ఆపర్చునిటీస్ విత్ ఎడ్యుకేషన్ ఇన్ ఐర్లాండ్ అనేది రాయాలి, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఐర్లాండ్. కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు. సో ఫైన్, వి గాట్ సంథింగ్. దీన్ని మనం ఏం చేయాలంటే కీవర్డ్స్ని ఇప్పుడు చాలా వస్తాయి ఇక్కడ. ఇందులో మనకి యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఉన్నాయి. యావరేజ్ మంత్లీ సెర్చెస్ అంటే ఏంటి, లాస్ట్ మంత్ మొత్తం తీసుకుంటే స్టడీ ఇన్ ఐర్లాండ్ అనేది 1000 నుంచి 10,000 మంది దాకా సెర్చ్ చేశారు. ఓకే, 3 మంత్ చేంజ్ ఎంత ఉంది అంటే ఏం పెద్ద చేంజ్ లేదు, ఆల్మోస్ట్ అంతే ఉంది. ఎవ్రీ మంత్, లాస్ట్ మంత్ అంతే ఉంది, అంతకుముందు అంతే ఉంది, లాస్ట్ ఇయర్ కూడా అంతే ఉన్నది. ఈ కీవర్డ్ అయితే స్టడీ ఇన్ ఐర్లాండ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంథింగ్ ఏదో ఉంది, అది 100 నుంచి ఒక 1000 పీపుల్ సెర్చ్ చేశారు లాస్ట్ మంత్లో. లాస్ట్ 3 మంత్స్లో 90% పోయింది, అది సెర్చ్ చేయట్లేదు. -90% అంటే ఇట్స్ గోన్. కానీ
అది ఎట్లా ఉంది కాంపిటీషన్, మీడియం కాంపిటీషన్ ఉంది, తీసుకుంటున్నారు అయినా కానీ. సో ఇవన్నీ టోటల్ వాల్యూమ్ అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ 5,000 కంటే ఎక్కువ లేకపోతే వాల్యూమ్ లేనట్టే. ఓకే, దిస్ కీవర్డ్స్ వోంట్ వర్క్ ఫర్ అస్. 50, 100 ఉంటే కూడా తీసుకోవచ్చు. ఒకసారి రిలవెంట్ కీవర్డ్ ఇప్పుడు మన జనరల్ అయితే వర్కౌట్ కాదు, కానీ మనకు కావాల్సింది అదే కదా, మనం చేసే పని అది. మనం ఏదో ఒక ఎక్స్ అనే పని చేస్తున్నాం, ఆ పని ఇంకా ప్రపంచంలో ఎవరు చేయరు అనుకోండి, లైక్ గుట్లో ఎట్లా ఉంటుంది ఆన్లైన్లో, ఉండదు కదా. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ మనకు కవర్ అయినా లేవని చూసుకోవాలి. సో ఇలా ఇక్కడ చూడకుండా దాన్ని ఏం చేస్తా అంటే వి డౌన్లోడ్ ఇట్. సో సరే ఉన్నాయండి, డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా గూగుల్ షీట్స్లో డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఏం ప్లాన్ చేసామనేది మనకు తెలుస్తుంది. దీనికి ఒక పేరు ఇస్తాను, ఏంటంటే స్టడీ ఐర్లాండ్. స్టడీ ఇన్ ఐర్లాండ్, కీబోర్డ్ స్టాట్స్ 2025 పలానా. ఓకే, సో గూగుల్ షీట్స్ ఇచ్చాను కాబట్టి అక్కడ డౌన్లోడ్ వస్తుంది. అంటే మనం ఒక ఆర్టికల్ రాసే ముందు ఇదంతా ప్లాన్ చేసుకోవాలి. సో మనం డైరెక్ట్ మనకి తోచింది రాసేస్తున్నాం కదా, అలా రాయవు. ఓకే, సో ఇట్లా డౌన్లోడ్ కొట్టిన తర్వాత ఓపెన్ షీట్ ఆప్షన్ వస్తుంది, జస్ట్ ఓపెన్ ఇట్. యూ కెన్ ఫైండ్ ఆల్ ద టేబుల్, అన్ని డీటెయిల్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ 2 రోస్ తీసేసేయండి. ఓకే, ఫ్రీ ఉన్నాయి మనకి. దీనిలో ఈ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ అనేది తీసేసేయండి, మనకు అక్కర్లేదు అది. ఎందుకంటే మనం ఏది వాడినా ఇండియన్ కరెన్సీయే కాబట్టి. డిలీట్ అన్నాను కదా. సో మనకి ఇది కావాలి, యావరేజ్ మంత్లీ సర్చెస్ కావాలి. ఓకే, ఈ రెండు కూడా మనకు అక్కర్లేదు. ఇయర్ వైజ్ ఎంత చేంజ్ అయింది మనకి అంటే వి డోంట్ డిపెండ్ మచ్ ఆన్ దట్. అండ్ కాంపిటీషన్ మీడియం ఉంది, కాంపిటీషన్ ఇండెక్స్ ఉంది, దీన్ని మనం ఇండెక్స్ అన్నాం. ఓకే కావ్య, బాగా మనకి. సో యావరేజ్ మంత్లీ సర్చెస్, కాంపిటీషన్ ఇండెక్స్ ఇవి ఉన్నాయి, ఇంకా మిగతా ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ జనరల్గా ఈ కీవర్డ్ నేను కొనాలనుకున్నాను అనుకోండి, గూగుల్ సెర్చ్లో నేను వాడినప్పుడు నా పేరు రావాలని నేను కొనాలనుకుంటే ఇవి మనకు వచ్చే కాస్ట్ అనమాట. తక్కువలో తక్కువ 60 రూపీస్ బిడ్ చేసుకోవచ్చు మనం. ఫ్లోరిక్ బిడ్ అయిన దాంట్లో టాప్ బిడ్ 200 రూపీస్. ఓకే, వీటిని మనము పేపర్ క్లిక్స్ అవి చూసుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా అక్కడ రిమూవింగ్ డిలీట్ చేసేస్తాం. వీడియో ఉంటుంది కానీ జస్ట్ ఇవి మనకి రిక్వైర్మెంట్. ఓకే, ఎక్సెల్ అయితే మనకి ఎప్పుడు ఎక్సెల్లో రైట్ సైడ్ కాలమ్స్ అన్నీ ఉంటాయి, ఇప్పుడు కనపట్లేదు కాబట్టి కాలమ్ టు రైట్ కొట్టుకుందాం. అగైన్ 1 కాలమ్ టు రైట్. యాక్చువల్గా నాకు ఐడియా లేదు ఇక్కడ కాలమ్స్ ఎట్లా, మనం ఎక్సెల్ పార్టీ కదా. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ 2 కాలమ్స్ టు రైట్, ఇంకొన్ని కాలమ్స్ తీసుకున్నాను. మనం ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేస్తే అన్ని కాలమ్స్ టు రైట్ అంటే రావాలి. ఓకే, నౌ ఐ హ్యావ్ షీట్. సో దీనిలో మనకి పనికి వచ్చే కాలం, మనకి ఎగ్జాక్ట్గా ఏం పనికి వస్తే చూద్దాం. ఇక్కడ మళ్ళీ మన మైండే పని చేయాలి, వాడేం చెప్పడు ఇయే తీసుకో అయ్యే తీసుకో అని. ఓకే, స్టడీ ఇన్ ఐర్లాండ్కి 5,000 ఉన్నాయి. సెకండ్ స్టెప్, దీనిలో ఉన్న వాటిలో మనకి నీడ్ ఏమున్నాయి తీసుకోవటం. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటి, మనకి సెలెక్టింగ్ మోర్ అప్రోప్రియేట్ కీవర్డ్స్. సో 3 కీవర్డ్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే కూడా మనకు అంత కరెక్ట్గా అనిపించదు, బట్ స్టిల్ వీ కెన్ సెర్చ్. సో ఇక్కడ స్టడీ ఇన్ ఐర్లాండ్ ఉంది. స్టడీ ఇన్ ఐర్లాండ్ అనేది మనకి 5,000 సెర్చెస్ ఉన్నాయి అండ్ ఇట్స్ మీడియం కాంపిటీషన్ వన్, వి టేక్ దాట్. ఓకే, కోర్సెస్ ఇన్ ఐర్లాండ్, కోర్సెస్ ఇన్ ఐర్లాండ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఐర్లాండ్ కోర్సెస్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ 500 ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ స్టడీ ఐటీ ఇన్ ఐర్లాండ్, మనకి రిలవెంట్ అది. రిలవెంట్ ఏంటి మనకి, స్టడీ ఇన్ ఐర్లాండ్ మేబీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టడీ ఇన్ ఐర్లాండ్ మేబీ లైక్ దట్. సో మన కామన్ సెన్స్ తోటే తీసుకోవాలి ఇందులో మనం సర్చెస్. ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేది లేదు అసలుకి. ఐర్లాండ్ స్టడీ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, దిస్ మ్యాచింగ్
ఐర్లాండ్ స్టడీ ఇన్ ఐర్లాండ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ మ్యాచింగ్. ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి మ్యాచింగ్. ఓకే. సో వీ టేక్ హై కాంపిటీషన్ ఉన్నాయి తీసుకోం, జనరల్గా లో కాంపిటీషన్ ఉన్నాయి తీసుకుంటాం. ఓకే. స్టడీ ఇన్ ఐర్లాండ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐర్లాండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, courses for international students in Ireland. Ireland courses for foreigners, Ireland study courses. మనం ఒక 4 to 6 తీసుకోవాలి కనీసం మనం. Ireland study for international students, Ireland for students. Courses మనకు అక్కర్లేదు. We are not speaking about courses. Okay. సో ఐర్లాండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకున్నా, తీసుకోవాలి కాబట్టి తీసుకున్నా. ఆల్రెడీ 5 దానిలో కవర్ అయిపోయింది. ఓకే. ఐర్లాండ్ 78 ఇండెక్స్. సో ఒక 4 తీసుకున్నాం ఇనఫ్. ఇందులో మనకు మోస్ట్ రిలవెంట్, మనం దేని గురించి ఇప్పుడు ఆర్టికల్ రాస్తున్నాం, స్టడీ ఇన్ ఐర్లాండ్, దాని గురించే రాస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి తీసుకున్నాం. మనం 4 కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. వీటి నుంచి ఇప్పుడు మనము సింగిల్ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఏంటి, ఐర్లాండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి 43 అనుకుంటా సార్, థర్డ్ వన్ 78 పెట్టారు. అవును సార్, ఇదే. ఓకే. ఇండెక్స్ ఈజ్ లైక్ హౌ మెనీ టైమ్స్ ఇట్ గాట్ ఇండెక్స్ అని, అది ఎన్నిసార్లు ఇండెక్స్ అయిందనేది చెప్తుంది అనమాట అది మనకి. ఓకే. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్లో మనము దీని నుంచి మనం సింగిల్ కీవర్డ్స్ తీసుకోవాలి. స్టడీ ఇన్ ఐర్లాండ్ అనేది కామన్ ఉంది, స్టడీ ఇన్ ఐర్లాండ్ అనేది కామన్ ఉంది. ఓకే. సో ఇంకా మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఓకే. ఇంటర్నేషనల్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ కీవర్డ్. వీటిని మనం ఏమంటాం, సింగిల్ కీవర్డ్స్ అంటాం. సింగిల్ కీవర్డ్స్. ఈ సింగిల్ కీవర్డ్స్ నుంచి మనం, ఇది థర్డ్ స్టెప్, క్రియేటింగ్ సింగిల్ కీవర్డ్స్. స్టెప్ 3. ఫస్ట్ మనం ఏం చేసాం, డౌన్లోడ్ చేసుకున్నాం, దాని నుంచి మనకి రిలవెంట్ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. స్టెప్ 2. తర్వాత దాని నుంచి మనం సింగిల్ కీవర్డ్స్ తీసుకున్నాం. ఓకే. సింగిల్ కీవర్డ్స్ అన్ని కలిపి మనం ఇప్పుడు యూఆర్ఎల్ క్రియేట్ చేసుకుంటాం. ఇది మనం మీకు తెలిసిందే, డైరెక్ట్ వచ్చేస్తుంది యూఆర్ఎల్. స్టెప్ 4, క్రియేట్ యూఆర్ఎల్ విత్ హైఫన్స్. స్టడీ హైఫన్ ఇన్ హైఫన్ ఐర్లాండ్ హైఫన్ ఫర్ ఇంటర్నేషనల్ ఇది ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసామో దీనిది క్యారెక్టర్ కౌంట్ తీసుకోవాలి మనం. దీనికి కౌంట్ తీసుకుంటాం ఇక్కడ. ఓకే. క్యారెక్టర్ కౌంట్ ఎంత ఉండొచ్చు దీని క్యారెక్టర్ కౌంట్. మనం ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. గో టు ఆన్లైన్ క్యారెక్టర్ కౌంట్ అని కొడితే ఒక అప్లికేషన్ వస్తుంది, ఆన్లైన్ క్యారెక్టర్ కౌంట్ టూల్. దీనిలోకి వెళ్ళి అది పేస్ట్ చేసాం అనుకోండి. ఎన్ని లైన్స్ వచ్చాయి, 43. ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం 43. దిస్ ఇస్ 43. తర్వాత పైప్ లైన్ ఇస్తాం. ఎప్పుడు టైటిల్లో పైప్ లైన్ ఇవ్వాలన్నమాట. స్టెప్ 4, స్టెప్ 5 టైటిల్. టైటిల్ ఎట్లా ఇస్తాం, సేమ్ ఇదే ఉంది కదా, స్టడీ ఇన్ ఐర్లాండ్
పైపింగ్ ఇచ్చేసి అది సేమ్ రిపీట్ అవ్వచ్చు, స్టడీ ఇన్ అని. స్టడీ ఇన్ ఐర్లాండ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఓకే, సో దీన్ని కూడా క్యారెక్టర్ తీసుకుంటాము. చెక్ విత్ క్యారెక్టర్ కౌంట్ 62. ఓకే, దిస్ ఇస్ యూఆర్ఎల్ ఎంత ఉంది, 62 ఉంది క్యార్ కౌంట్. ఉంది క్యారెక్ట్. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్. మెటా డిస్క్రిప్షన్ ఎంత ఉండాలి, 150. సో మ్యాక్సిమం 160 అంటాం కానీ 150 అట్లా ఉంటే బెటర్. సో ఇది తీసుకొని పెట్టిన ఐఫోన్ ఉంటుంది. లెట్స్ గో టు ఏఐపిఆర్ఎం ఇన్స్టాల్ చేసాం కదా మనం. సో లెట్స్ గో ఇన్ టు దట్ వన్. అందులో మనకి ఏఐపిఆర్ఎం ఇన్స్టాల్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, where is AIPRM? ఇన్స్టాల్. సో దీనిలో మనం వచ్చేసి ఇది ఏఐపిఆర్ఎం ఇన్స్టాల్ చేస్తే మనది ఇలా ఉంటుంది అనమాట. సో దీనిలో వి బ్రింగ్ దిస్ టైటిల్ హియర్, ప్లేస్ ఇట్ హియర్. ఇక్కడ మనం స్టైల్ తీసుకోవాలి, డిఫాల్ట్ ఎమోషనల్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అని. ఓకే, సో ది లాంగ్వేజ్ టోన్ ఎమోషనల్ తీసుకోండి. రైటింగ్ మేబీ పొయిటిక్ లేదా డిఫాల్ట్. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మోర్ ఆప్షన్స్ వస్తాయి మనకి. తీసుకొని ఇక్కడికి ఇచ్చేసి రైట్ సింపుల్ meta description under 155 pairs. Okay, so when you give it, it automatically generates. So ఇది మనకి ఇలా వచ్చింది అంటే డిస్కవర్ యువర్ డ్రీమ్ ఎడ్యుకేషన్ ఐలాండ్, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, వైబ్రెంట్ కల్చర్, ఎండ్లెస్ ఆపర్చునిటీస్, సంథింగ్ లైక్ దిస్. కానీ మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి అంటే మనం ఇప్పటిదాకా మనం ఏం చేస్తాం, మనం అక్కడ ఏదో రాసేసి తర్వాత అది ఉందా లేదో చూసుకుంటున్నాం. అలా కాదు, ఫస్ట్ టైం మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ప్లానింగ్ ఎవ్రీథింగ్. అంటే డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ ఆల్ మనకి 155 అనుకున్నాం మనం. అది ఎంత వచ్చింది, 141 వచ్చింది. ఓకే, సో ఐఎమ్ రైటింగ్ 141 హియర్. ఇది ఏదో వేరే దానికి క్యారెక్టర్స్ 141. ఇప్పుడు ఈ టాపిక్ కి మనము వి షుడ్ రైట్ హ్యూమనైజ్డ్. దీంట్లో మనం ఇక్కడ రైటింగ్ స్టైల్ సిఓ ఆప్టిమైజ్డ్. ఇందులో ఇవన్నీ చాలా ఉన్నాయి ఆప్షన్స్. జస్ట్ సెలెక్ట్ హ్యూమన్ రిటర్న్ 100% యూనిక్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఏంటి, అది ప్రాంప్ట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ వాట్ ఈస్ యువర్ టైటిల్, టైటిల్ తెచ్చి ఫస్ట్ దగ్గర సెకండ్ తీస్తాను, స్టడీ ఇన్ ఐర్లాండ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. దీనిలో ఏమేమి కావాలి, ఫోకస్ మోర్ ఆన్ కౌన్సిలింగ్ ప్రాసెస్
Okay, requirements checklist and opportunities. So like this, ఇది మనకి జనరేట్ చేస్తుంది. This is all structure. Okay. H2s, H3s. ఫస్ట్ ఏం చెప్పాడు, స్ట్రక్చర్ చెప్పాడు అనమాట. H1 ఒకటి వస్తుంది. మనకి జనరల్గా ఆర్టికల్లో ఎలా ఉంటుంది నోట్ చేసుకోండి. H1 ఒకటి ఉండాలి ఖచ్చితంగా, అంటే హెడ్డింగ్ 1 ఒకటే ఉంటుంది. ఓకే, హెడ్డింగ్ 2 అప్ టు 10 ఉండొచ్చు, కానీ మినిమం 3 ఉండాలి. అంటే ఒక హెడ్డింగ్ 1 కింద 3 హెడ్డింగ్ 2లు ఉండొచ్చు. ఓకే, అగైన్ ఒక్కొక్క H2 కింద ఎన్ని H3లు ఉండొచ్చు, 10 ఉండొచ్చు, కానీ మనం మినిమం ఎన్ని యూజ్ చేస్తాం, 3 యూజ్ చేస్తాం. ఓకే, ఒక H1, ఒక 3 H2లు, 3 H3లు, అంటే ఎన్ని హెడ్డింగ్స్ వస్తున్నాయి మనకి మొత్తం, 1 ప్లస్ 3 ఇంటూ 3 9, టోటల్ 10 సెక్షన్స్ వస్తాయి. ఓకే, ఈచ్ సెక్షన్ కింద, ఈచ్ హెడ్ లైన్ కింద మనం అట్లీస్ట్ ఒక స్మాల్ పారాగ్రాఫ్ రాస్తాం. ఓకే, సో పారాగ్రాఫ్ సైజ్ ఎంత ఉండొచ్చు మనకి, ఒక 250 వర్డ్స్ అట్లా ఉండాలి. సెంటెన్సెస్ ఎలా ఉండాలి, పెద్దగా ఉండకూడదు. సెంటెన్సెస్ కూడా సింప్లిఫైడ్ సెంటెన్సెస్ ఉండాలి. ఓకే, సో జస్ట్ మేక్ ఏ నోట్, ఒక దాని కింద 250 to 350 వర్డ్స్ ఉంటుంది. ఓకే, ఈచ్ సెంటెన్స్ షుడ్ బి కంటైనింగ్ maximum of 19 words. maximum of 19 words. యాక్టివ్ వాయిస్ యూజ్ చేయాలి, ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మనం పెట్టే ఆర్టికల్లో ఒక ఇమేజ్ ఉండాలి. ఆ ఇమేజ్కి మనం ప్రాపర్ ఆల్ట్ టెక్స్ట్ ఇచ్చి ఉండాలి. అండ్ ఇమేజ్ని వాడేసిన తర్వాత మళ్ళీ తెల్లారో ఎల్లుండో కాదు, మనం అప్పుడే ఇమేజ్ని వాడేటప్పుడే యూ షుడ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ వెబ్ ఇమేజ్. ఓకే, web.p అని ఉంటుంది, వెబ్ పి ఇమేజ్ వస్తుంది. వెరీ సింపుల్ టు కన్వర్ట్. నెట్లోకి వెళ్ళి సింపుల్గా కన్వర్ట్ దిస్ ఇమేజ్ టు వెబ్ పి ఇమేజ్ అంటే దెబ్బకి అయిపోతుంది. ఓకేనా, సో ఆర్టికల్ రాసేటప్పుడు ఇంత ఉంటుంది మనకి. ఓకే, ఇన్ని స్టెప్స్ ఉంటాయి. మనం చాట్ జీపీటీలో ఇవ్వగానే ఇట్ ఈస్ జనరేటింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని మనం తీసుకెళ్ళి జాగ్రత్తగా యూజ్ చేసుకొని మనం ఒరిజినల్ కంటెంట్గా రైటప్ చేయించుకొని యూజ్ చేసుకోవాలి. సో దెర్ ఆర్ సమ్ ఎస్ఈఓ టూల్స్, రైట్ సోనిక్ అని ఇట్లా కొన్ని ఉన్నాయి, అవి యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఆర్టికల్, హ్యూమనైజ్డ్ ఆర్టికల్ జనరేట్ చేయొచ్చు. కానీ ఐ డోంట్ రికమెండ్ దట్. ఇప్పుడు కూడా మనం ఒరిజినల్గా రాసింది ఒరిజినల్గా రాసినట్టు. ఓకే, మోస్ట్లీ మనం ఏం చేస్తాం, ఎవరితోనే రాయిస్తాం. లేదనుకోండి ఇంకా మనకి ఎమర్జెన్సీ ఉంది ఖచ్చితంగా ఒకటి రాయాలి అనుకుంటే హ్యూమనైజ్డ్ ఆర్టికల్ జనరేట్ చేసుకుంటాం. ఓకేనా, దీస్ ఆర్ ద స్టెప్స్ దట్ వీ షుడ్ ఫాలో. ఆర్టికల్ ఎంత ఉండాలి సైజు, ఒక 1000 వర్డ్స్ నుంచి 2000 వర్డ్స్ మధ్యలో ఉండాలి. మనకి అలౌడ్ ఎంత ఉంది, గ్రీన్ రావాలి, రీడబిలిటీ రావాలి అంటే 600 వర్డ్స్ 300 వర్డ్స్ 600 words. 600 వర్డ్స్ ఉంటే అది రీడబిలిటీలోకి వస్తుంది, ఎస్సీఓ కరెక్ట్గా అవుతుంది. సో 600 అబోవ్ పెట్టుకోండి, 1000 కావాలి, 1100 800 అట్లా పెట్టుకున్నా కూడా పర్లేదు మన ఆర్టికల్కి. ఓకే, అంతకంటే ఎక్కువ రాసినా కూడా ఎవరు చదవరండి, అంతసేపు పేజ్ మీద స్టే చేసే ఓపిక ఎవరికి ఉండదు. వాట్ ఎవర్ ద వెబ్సైట్ దట్ ఈస్ అలొకేటెడ్ టు యూ, ఆ వెబ్సైట్ని ఖచ్చితంగా డైలీ ఒక 10 minutes అన్న ఓపెన్ చేసి పెట్టండి. ఓపెన్ ద వెబ్సైట్, రీడ్ ఇట్,
జస్ట్ క్రాస్ చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ వన్. ఏం కొత్త ఏమైనా చేంజెస్ అయ్యాయా, అంతే ఉందా, ఏమైనా ఇంప్రూవ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, మనం వెబ్సైట్ ఓపెన్ చేసి మనం దాని మీద ఎంతసేపు ఉన్నాము అనేది కూడా మనకి వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది, మన వెబ్సైట్కి వాల్యూ కూడా వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫస్ట్ ఇనిషియలీ ప్లానింగ్ ఎస్ఈఓ ఆర్టికల్. మీరు ఆల్రెడీ రాసేసారు ఒక 2 ఆర్టికల్స్. సో ఇప్పుడు మీరు ఏ పేజ్ మీద చేస్తున్నారో దానికి సంబంధించిన ఆర్టికల్ని ఇట్లా డిసైడ్ చేసుకోండి. ఓకే, అది స్టోరీ. ఇప్పుడు